టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. నమస్కారం. గత 3 రోజుల కిందట నేను వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ చేశాను. అది ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి గురించి. అయితే ఇక్కడ పాలమూరులో భూ కబ్జాలు ఇంకోటి దందాలు, సెటిల్మెంట్లు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ పాలనలో కూడా అదే జరిగేవి. ఆయన పైన పోరాడాము. ఇప్పుడు కూడా అదే ఆ శ్రీనివాస్ గౌడ్ మనుషులే వీళ్ళు ఇక్కడ ఇదే పార్టీలోకి వచ్చి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని బదలాం లేపే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు ఒక బ్యాచ్ ఉంది, మొత్తం ఒక 10-15 మంది. వాళ్ళందరూ రోజు ఇదే పని, ఎక్కడ ఈ ప్రభుత్వాన్ని ఎక్కడ బదలాం చేయాలి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని ఎక్కడ బదలాం చేయాలని ఒక ఊహాగానంతో వాళ్ళు పనిచేస్తున్నారు. అయితే దీన్ని సంబంధించిన కొంచెం అంటే నిజమైన కార్యకర్తలను గుర్తించకుండా వాళ్ళకు నష్టం చేసే విధంగా ఇప్పుడున్న టీఆర్ఎస్ నాయకుల వాళ్ళ మాటలు నమ్మి వీళ్ళు అదే రీతిలో పోతున్నారు. కాబట్టి ఆ బాధతోనే నేను నిజమైన కార్యకర్తలకు పనిచేస్తే వాళ్ళు ఇంకా రేపు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ నాయకుల కొరకు ఎక్కువ పనిచేస్తారు. అయితే ఇందులో కూడా ఎవరి ఒత్తిడి కూడా లేదు. మీడియం ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అంటే చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే ఇంతకుముందు 2 సంవత్సరాల పీరియడ్లో కూడా పనిచేశాడు ఆయన. అప్పుడు కూడా మా గ్రామంలో అన్వాడ మండలంలో చెరుకోటలు కానీ అవి మంచి చేసిండు. వ్యక్తిగతంగా ఆయనకు నాకు దూషణ లేదు. ఇంతకుముందున్న అదే శ్రీనివాస్ గౌడ్ అరాచక పాలనలో ఇలాంటివి చాలా చేశాడు. వాటిపైనే ప్రశ్నించినాం మేము. అయితే ఈరోజు ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే అవే వాళ్ళ అనుచరులే ఈరోజు మళ్ళీ సేమ్ అదే ఏదో చేస్తే ఈ చేసే దారిలో ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు వస్తుంది. అది నేను గ్రౌండ్ వర్క్లో తెలుసుకున్న విషయం. ఇది ఆడ కొందరు ఆయన పేరు బదలాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందు గురించి ఈరోజు ఎవ్వరు అంటే నా ఇష్టపూర్వకంగా ఆయన మీద మర్యాదతోన వ్యక్తిగతంగా దూషణ చేయలేదు. నేను పార్టీ పరంగానే కొంచెం నష్టం జరుగుతుంది. వెనక ఉన్న నాయకులు కండువాలు వేస్తున్నారు, అవి వేస్తున్నారు, జోకి ప్రయత్నం చేసి ఆయనకు బదలాం తెచ్చే పేరు చేస్తున్నారు. కాబట్టి ఎవరు ఏం లేదు. ఈ భూ కబ్జాలు కానీ ఇప్పుడు కూడా భూములు కబ్జాలు చేసి ప్లాట్లు అమ్ముతున్నారు, అవన్నీ చేస్తున్నారు. వాటిపైన కొంచెం దృష్టి పెడితే నేను సంతోషపడతాను ఆ విషయంలో. ఎందుకంటే ప్రభుత్వ భూములు ఎవరు అమ్మినా కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు కొంచెం ఇండక్షన్ ఇచ్చి అంటే వార్నింగ్ ఇచ్చి వదిలేసి ఇంకోసారి లేచి చట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్తే మేము కూడా సంతోషపడాం. ఎందుకంటే ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్కు అదే పోరాటం చేసినాం. ఇప్పుడు అదే నడిస్తే ప్రభుత్వ భూమి అమ్మితే ప్రజలకు నష్టం జరుగుతుంది. అది ఆ ఉద్దేశంతో నేను మాట్లాడిన తప్ప ఎవరి మీద వ్యక్తిగత దూషణలు ఏమి లేవు. మాకు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి పాలన బాగానే ఉంది. కొంచెం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఆయన మీద వ్యతిరేకత తీసుకొస్తున్నారు. ఆ వెనుక ఉన్న నాయకులు కొందరు కొందరు కబ్జాలు చేసుకుంటూ అవి చేసుకుని నిన్న కూడా వార్తలు వస్తున్నాయి. అవి కూడా చూసి వీటిపైన చర్యలు తీసుకుంటే మీ పాలనలో మంచిగా రావాలి, మీరు ఇంకొక 10 సంవత్సరాలు మీ పాలన కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు ఈ మీడియా ముఖంగా మాట్లాడినందుకు ఎవరి ఒత్తిడి లేదు. నా సొంతంగా వచ్చినాను. ఎవరు నన్ను బలవంతాలు చేయలేదు, నన్ను ధైర్యలేదు. నేను అంతా పెట్టినా కూడా ఆయన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఏ కేసు కూడా నమోదు చేయలేదు. అంటే అదే శ్రీనివాస్ గౌడ్ ఉంటే ఈరోజు నన్ను రాత్రికి ఎత్తుకొచ్చి మళ్ళీ ఆ ప్రయత్నం చేశాను. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఏ పని చేయలేదు. ఒక కేసు కూడా నమోదు కాలేదు 6 నెలల కాలంలో. అవును, ఏం లేదు. ఎన్ఎస్ శ్రీనివాస్ రెడ్డి ఆ రోజు చెప్పారు కదా ఏ కేసులు కానీ అని. నా విషయంలో కూడా ఏదున్నా కూడా వ్యక్తిగతంగా నాకేం లేదు. కానీ ఇప్పుడు కూడా ఆ మాటలో కొంచెం ఏమన్నా అంటే నేను పెట్టింది కూడా కొంచెం కరెక్టే. కొంచెం ఏదన్నా అటు ఇటు మిస్టేక్ అయ్యి రాతల మిస్టేక్ అయ్యి వారిని అగౌరవపరిచినట్టుంటే మార్చాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఇంతకుముందు తెలియదు. మేము ఇంతకుముందు వాళ్ళతో కొట్లాడినాం కాబట్టి అందరి గురించి మాకు తెలుసు కొంచెము. ఎందుకంటే వాళ్ళు అదే చేస్తున్నారు. మా ఇంకా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ ఉన్నారు, ఇంకా కొంత నాయకులు ఉన్నారు, చూసుకుంటాము అదని వసూళ్ళకు కానీ దందాలు కానీ సెటిల్మెంట్ కానీ ఇటువంటి బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని అదుపులో పెట్టుకుంటే ప్రజాపాలన అనేది ఇంకా ముందుకు సాగుతుంది. అలా ఈ విషయము స్పష్టంగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మంచోడు, మంచి వ్యక్తిగతంగా మంచి చెప్పిన మళ్ళీ డైరెక్ట్ ఎమ్మెల్యే గారి దృష్టికి ఏం జరుగుతుందని ఒక పని తీసుకెళ్లారా? ఇంకా తీసుకెళ్ళడానికి ఇక పోవడానికి అక్కడ ఆస్కారం లేనటువంటిది. సోషల్ మీడియాలో పెట్టి ఇంత వైరల్ చేసేవాళ్ళు మీరు డైరెక్ట్ ఎమ్మెల్యేని అందరూ అన్ని పార్టీలు కలుస్తున్నారు, అన్ని పనులు చేసుకుంటున్నారు. అవును, మరి మీరు పోయి డైరెక్ట్ విషయాలను చెప్పడానికి మీకేం అభ్యంతరం? ఇంకా అది అంటే ఇక ఇట్లా పెడితేనే స్పందిస్తారేమంటే రోజు వాట్సాప్లో పెట్టి అక్రమాలపై స్పందించేది ఎవరు స్పందించకపోతే ఇంకా అడవైనా చేసేది ఉందని ఇలా నేను టైప్ చేశాను. ఇతర పార్టీ నుంచి వచ్చే వాళ్ళు జాగ్రత్త ఉంటారు. లేదంటే ఇతర పార్టీలో కూడా ఇప్పుడు వర్గాలు నడుస్తున్నాయి. తర్వాత ఎమ్మెల్యేని ఎట్లా బదలాం చేస్తున్నారు మీరు ఎమ్మెల్యేకి ఏం సూచన చేయాలి? కొందరు వ్యక్తులు ఇప్పుడు కూడా శ్రీనివాస్ గౌడ్ మనుషులే మొత్తం నడిపిస్తున్నారు అని నేను అనుకున్నాను.
అంటే ఆ యాటిట్యూడ్ వాళ్ళు చూస్తున్నాం, ఇంతకుముందు చూసినా ఇప్పుడు చూసినా కదా, వాళ్ళే వచ్చి వాళ్ళే చేస్తున్నారు. ఇక్కడ నిజమైన కార్యకర్తలకు వాళ్ళకి పని చేస్తే వాళ్ళతో అవసరం లేదు వీళ్ళకు. వాళ్ళు పని చేస్తే ఆయన నాయకత్వం ఇంకెక్కువ ప్రొజెక్ట్ చేస్తారు. వాళ్ళ ద్వారా ఇంకో 10 మందికి లబ్ధి చేరుకునే పనులు చేస్తే నేను అనుకుంటున్నా ఆ విషయం. అయితే ఇంకా ఈ ఎమ్మెల్యే గారి పైన ఒకవేళ ఆయన మనసు బాధపడి కించపరిచి ఉంటే క్షమించండి నన్ను పెద్ద మనసుతోన. నాకు వ్యక్తిగతంగా ఎవరితోనూ విభేదాలు లేవు. మీ కొరకు ఇంకా ఎక్కువ రోజులు ఎక్కువ పని చేస్తాను నేను కష్టపడి. కానీ తప్పు జరిగితే మాత్రం సహించలేను నేను. అది నా వీక్నెస్ పాయింట్ అది. ఇట్లా మీ మీద బదలాం లేపే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కొంచెం నివారించండి అంతే. ఎందుకంటే మీరు నిజాయితీ పరులు. మీరు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. అప్పటి నుండి చూసినాం. గత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చూసినాం మీ పాలన మేము. అప్పుడు కూడా సౌమ్యంగా అన్నీ ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా అంటే ఈ వ్యవస్థలు మొత్తం టీఆర్ఎస్ గవర్నమెంట్ నాశనం చేసింది అని. దీనిని అరికట్టే విధంగా మీరు ప్రోత్సహించి పనులు చేస్తే మొన్న కూడా ఒక వ్యాపారస్తుడు అపార్ట్మెంట్ దగ్గర వచ్చి బెదిరించారు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు అన్నది. అది కూడా మీ దృష్టిలో ఏమైనా ఉందా? అది నాకు నో కామెంట్స్. ఆ విషయాలు మీద అవగాహన లేదు. అలాంటి చూసుకోవాలి. ఎందుకంటే పార్టీకి చెడ్డ పేరు, ఇక్కడ ఉన్న నాయకులకు చెడ్డ పేరు. ఇప్పుడు ఈ కాంగ్రెస్లో కొంతమంది ఆయనని బదలాలు లేపే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను గ్రౌండ్ లెవెల్లో తెలుసుకున్నది ఇది. ఎందుకంటే అప్పటి నుండి మేము తిరిగినాం కాబట్టి కొట్లాడి చేసినాం కదా. 10 మంది నాతోనికి వచ్చి ఒక 10 మంది మాట్లాడుతారు. అట్లా ఇట్లా ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడితే అట్లా ఇక ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారికి క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా దూషింది ఏం లేదు. చిన్న చిన్న ఆడిన పొరపాటు ఉంటే మీ మనోభావాలు దెబ్బతింటే తప్పైంది. ఇది కూడా ఎవరు ఒత్తిడి లేదు, ఎవరు భయభ్రాంతులు గురి నా మనస్ఫూర్తిగా నేను వచ్చిన. ఎందుకంటే మంచి వ్యక్తి సారీ చెప్పకపోతే, ఎందుకంటే ఇంకోటి ఇంత అయినా కూడా కేసు అనేది ఏం లేకుండా అంటే ఏం యాక్షన్ తీసుకోకుండా ఉన్నందుకు మనస్ఫూర్తి వచ్చి ఆయనకు నేను క్షమాపణ చెప్తున్నాను.